హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన కంటెంట్ వచ్చేసరికి ఇంటర్నెట్ యూజ్ చేయకుండా యూపీఐ పేమెంట్ చేయడం ఎలా? నా వీడియో మొత్తం చివరి వరకు చూడండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఫోన్లో ఇంటర్నెట్ అయిపోయింది. అర్జెంట్‌గా మనీ సెండ్ చేయాలి. అలాంటప్పుడు ఏం చేయాలంటే డయల్ ప్యాడ్ ఓపెన్ చేసి *99# అని ఎంటర్ చేసి కాల్ మీద క్లిక్ చేస్తే ఇలా ఒక పాపప్ అనేది మనకు కనిపిస్తుంది. వెల్కమ్ టు *99# అని క్లిక్ ఆన్ ఓకే. ఇక్కడ మనకి క్యారియర్ ఇన్ఫో అని ఒక స్క్రీన్ కనిపిస్తుంది కదా. ఇందులో ఏంటంటే ఇక్కడ మనం ఏ లాంగ్వేజ్ కావాలో ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇంగ్లీష్ అని ఉంది కదా, నేను 1 అని టైప్ చేసి సెలెక్ట్ చేసుకున్నాను. ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మనకి ఒక క్యారియర్ ఇన్ఫో అని విండో కనిపిస్తుంది కదా. ఇక్కడ ఏంటంటే మన ఫోన్ నెంబర్ ఏ బ్యాంక్ అయితే లింక్ అయ్యి ఉందో ఆ బ్యాంక్ ఒక నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ సపోజ్ నేను ఇక్కడ యూనియన్ బ్యాంక్ అని సెలెక్ట్ చేసుకున్నాను. యూనియన్ బ్యాంక్ అని ఇచ్చాను. క్లిక్ ఆన్ సెండ్. ఆ తర్వాత మనకి ఇలా చూపించింది క్యారియర్ ఇన్ఫో అని. ఇక్కడ ఏముంటుందంటే యువర్ యూపీఐ పిన్ ఈజ్ సెట్ టు చెక్ బ్యాలెన్స్ ఫర్ యువర్ అకౌంట్, ఎంటర్ యువర్ యూపీఐ పిన్. అంటే ఇక్కడ మన యూపీఐ పిన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ మన యూపీఐ పిన్ని ఎంటర్ చేసి సెండ్ చేద్దాం. తర్వాత క్లిక్ ఆన్ సెండ్. ఇలా సెండ్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనకి క్యారియర్ ఇన్ఫో అని ఇలా చూపించింది. ఎర్రర్ ఫెచింగ్ బ్యాలెన్స్ అని ఇగ్నోర్ చేసేయండి. క్లిక్ ఆన్ ఓకే నొక్కేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ సేమ్ ప్రొసీజర్ మళ్ళీ డయల్ ప్యాడ్ ఓపెన్ చేసి *999# అని ఎంటర్ చేసి కాల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఒక పాపప్ కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే మొబైల్ నెంబర్కి లింక్ అయిందో ఆ నెంబర్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ నెంబర్ని సెలెక్ట్ చేసుకున్నాక ఇలా ఒక పాపప్ అనేది మళ్ళీ వస్తుంది. వెల్కమ్ టు #999 ఓకే చేయండి. తర్వాత మీకు ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్స్ అని కనిపిస్తుంది కదా. మీరు ఏ బ్యాంక్ అయితే ఇచ్చారో ఆ బ్యాంక్ నేమ్ దాని కింద ఆప్షన్స్ అనేది కనిపిస్తుంది. ఏ మనీ ఫస్ట్ వచ్చేసరికి సెండ్ మనీ, సెకండ్ రిక్వెస్ట్ మనీ, చెక్ బ్యాలెన్స్, మై ప్రొఫైల్, పెండింగ్ రిక్వెస్ట్, ట్రాన్సాక్షన్స్, యూపీఐ పిన్, ఇలా మీకు మొత్తం 7 కనిపిస్తాయి. ఇక్కడ మీరు ఏ పర్పస్ కింద మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఆ పర్పస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 1 అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను మనీ సెండ్ చేయడానికి. అలా 1 అని ఎంటర్ చేసి క్లిక్ ఆన్ సెండ్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మళ్ళీ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. అవి ఏంటంటే సెండ్ మనీ టు అని చెప్పి ఒక 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే మొబైల్ నెంబర్, థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి యూపీఐ ఐడి, ఫోర్త్ వన్ వచ్చేసరికి సేవ్డ్ బెనిఫిషియరీ, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఐఎఫ్ఎస్సి కోడ్, అకౌంట్ నెంబర్. మనం ఈ 3ని యూజ్ చేసుకొని మన మనీ అనేది సెండ్ చేయొచ్చు. మీరు ఇప్పుడు మొబైల్ నెంబర్ నుంచి సెండ్ చేయాలనుకుంటే 1 అని ఎంటర్ చేసి క్లిక్ ఆన్ సెండ్ మీద క్లిక్ చేస్తే వాళ్ళ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. లేదు మనం యూపీఐ ఐడి నుంచి సెండ్ చేయాలనుకుంటే మనం అక్కడ 3 అని ఎంటర్ చేసి క్లిక్ ఆన్ సెండ్ అంటే వాళ్ళ డీటెయిల్స్ అన్నీ మనకు వస్తాయి. ఇక్కడ నేను 3 అనేది ఆప్షన్ ఇస్తున్నాను, ఎందుకంటే నేను యూపీఐ ఐడి ద్వారా మనీ అనేది సెండ్ చేద్దామని. ఇక్కడ మనకి చూడగానే ఇక్కడ ఒక పాపప్ అనేది మళ్ళీ వచ్చింది. ఇక్కడ మనం ఎవరికైతే మనీ సెండ్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ యూపీఐ ఐడిని ఎంటర్ చేయాలి. ఇక్కడ మనం ఎంటర్ చేద్దాం యూపీఐ ఐడిని. ఇలా ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ చేసాం కదా. ఇప్పుడు క్లిక్ ఆన్ సెండ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఒక పాపప్ విండో అనేది మళ్ళీ కనిపిస్తుంది. ఇక్కడ మన పేయీ నేమ్ డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ మనం ఎంత అయితే మనీ సెండ్ చేయాలనుకుంటున్నామో అంత అమౌంట్ ఇక్కడ సెండ్ చేద్దాం. నేను ఇప్పుడు సపోజ్ 1 రూపీ సెండ్ చేయాలనుకుంటున్నాను, అందుకని ఎంటర్ అనేది ఇక్కడ 1 అని ఎంటర్ చేశాను. చేసి క్లిక్ ఆన్ సెండ్ మీద క్లిక్ చేస్తే మనకి మళ్ళీ ఒక పాపప్ విండో అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఎంటర్ ఏ రిమార్క్ అంటే మనం ఏ పర్పస్ కింద మనీ సెండ్ చేస్తున్నామో, దేనికి సెండ్ చేస్తున్నామో ఇక్కడ మనం ఇవ్వచ్చు. ఇక్కడ నేను డెమో అని ఇస్తాను, ఎందుకంటే ఇది జస్ట్ డెమో రిఫరెన్స్ కోసం కాబట్టి, మీకు తెలియాలి కాబట్టి అందుకని నేను ఇక్కడ డెమోని ఎంటర్ చేసి క్లిక్ ఆన్ సెండ్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ మనకి పేయీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మనకి డిస్ప్లే అవుతాయి. వాళ్ళది యూపీఐ ఐడి ఇచ్చాం కదా, అది మన ఎంత అమౌంట్ అయితే ఎంటర్ చేసామో అది అక్కడ చూపించింది. తర్వాత ఇక్కడ ఏం అడిగిద్దంటే ఇక్కడ మనం ఎంటర్ యూపీఐ పిన్ టు ప్రొసీడ్ అని అడుగుతుంది కదా. ఇక్కడ మనం యూపీఐ పిన్ అనేది ఎంటర్ చేయాలి. మన యూపీఐ పిన్ ఉంటుంది కదా, అది ఇక్కడ ఎంటర్ చేద్దాం. ఎంటర్ చేసిన తర్వాత క్లిక్ ఆన్ సెండ్ మీద క్లిక్ చేస్తే
మళ్ళీ మనకొక పాపప్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా సెండ్ ఇన్‌స్ట్రక్షన్స్ అని. ఇక్కడ మనం ఎవరికైతే సెండ్ చేసామో వాళ్ళ నేమ్, ఎంత అమౌంట్ అయితే సెండ్ చేసామో అక్కడ సక్సెస్‌ఫుల్ అని కనిపిస్తది. ₹1 ఈజ్ సక్సెస్‌ఫుల్. సెలెక్ట్ ఆప్షన్. ఇక్కడ మళ్ళీ ఒక 2 ఆప్షన్స్ ఇచ్చింది. ఫస్ట్ సేవ్ కాంటాక్ట్, సెకండ్ ఎగ్జిట్. ఇక్కడ నేను 2 తీసుకుంటున్నాను. ఎందుకంటే మనీ అనేది సెండ్ అయింది కాబట్టి. ఇంకా నాకు ఈ ట్రాన్సాక్షన్ అనేది ఎండ్ చేస్తున్నాను. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా పైన ₹1 క్రెడిట్ అయినట్టు. ఇక్కడ మనకి మెసేజ్ కూడా వచ్చేసింది. ఇంతే అండి. చాలా సింపుల్‌గా మనం మనీ అనేది సెండ్ చేసుకోవచ్చు ఇంటర్నెట్ యూజ్ చేయకుండా. ఇదే కాకుండా యూపీఐ లైట్ ఎలా సెటప్ చేసుకోవాలో తెలియాలంటే కామెంట్ చేయండి. యూపీఐ లైట్ అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.